ఏఎస్డబ్ల్యూ ఎవరు? అందరు లీవే, అడిగి పోయినా లీవే. జీతాలు ఎందుకు ఇస్తున్నారో మరి, ఎక్కడ పోయినా లీవ్లో ఉంటారు. ఎక్కడ కిచెను? వంట వాళ్ళు ఎవరమ్మా? ఎవ్రీడే ఎగ్ ఇస్తున్నారు. ఆ రోజు ఎగ్స్ ఇస్తారా? మండే పిల్లలు తినడానికి వాళ్ళు ఒరియా బ్రాహ్మణ్స్ ఉన్నారు సార్. ఆ రోజు స్వీట్ ఇచ్చేస్తాం. వెరీ గుడ్. రండి మా కమియర్, ఇట్లాంటి ముందుకు రండి. బాగుంది ఇక్కడ మీకు హాస్టల్లో? నైట్ టైం ఇక్కడే ఉంటున్నారా? కొంతమంది ఉంటారా? అందరూ ఉంటారా? నైట్ టైం ఇక్కడే ఉంటారా రోజు? లేదే, కొంతమంది ఉండడంలే. నాకు చెప్తే ఎట్లా? మీరు అబద్ధాలు చెప్తే ఎట్లా? మీ వార్డెన్ సారే చెప్పినాడు కొంతమంది వెళ్తారు సార్, కొంతమంది ఉంటారు అని. మీరు అందరూ ఉంటాం అంటున్నారే. ఎవరెవరు వెళ్తారు ఇంటికి? చేతులు ఎత్తండి ఒకసారి. ఇంటికి ఈవినింగ్ భోజనం చేసిన తర్వాత ఇంటికి పోయేవాళ్ళు ఎవరెవరు? ఎవరు అందరు ఉంటారా? వెరీ గుడ్. పోకూడదు. కొంతమంది వెళ్తారా? ఎవరు వెళ్ళరా? అందరూ ఇన్ని ఉంటారా? పండగకు పోయి వస్తారా? దసరా సెలవులు బాగా ఎంజాయ్ చేశారా? మీకు ఏమేమి అన్నీ బాగున్నాయా అని అడిగేదానికోసం వచ్చాను. భోజనాలు బాగుంటున్నాయి ఇక్కడ? అందరు బాగా ఇష్టంగా తింటున్నారా? స్కూల్లో బాగానే ఉంటున్నాయా? స్కూల్లో నేను వచ్చాను, ఇప్పుడు మిమ్మల్ని మిస్ అయ్యాను కలవడం. పక్కకు తెచ్చి పెట్టారు కానీ నేను తొందరగా మర్చిపోయాను. స్కూల్లో భోజనాలు బాగుంటుంది. ఇక్కడ హాస్టల్లో బాగుంటాయా, స్కూల్లో బాగుంటాయా? హాస్టల్లో బాగుంటాయా? మీ సార్ బాగా చూసుకుంటారుగా? ట్యూషన్ చెప్పడానికి వస్తున్నారా టీచర్లు? ఎంతమంది వస్తారు? 10th వాళ్ళు ఉన్నారు. 10th కదా? 10th అంటే వాళ్ళందరికీ తీసుకుంటారు వచ్చిన వాళ్ళు స్టడీకి, అందరినీ కూర్చోబెట్టుకుంటారు. అదే టిఫిన్ బాగుంటున్నాయా? జీరా రైస్ బాగలేదు అని చెప్పారే, వద్దా జీరా రైసు? చెప్పండి, మారుస్తాం మనం, ఇబ్బంది ఏం లేదు. జీరా రైస్ మార్పియాలా? జీరా రైస్ తీసేద్దామా? ఇప్పుడు ఆల్రెడీ తీసేశారు మీకు. తీసి వైట్ రైసు బఠానీ కర్రీ పెడుతున్నారు, రసం కదా. ఇంకా అది కూడా తీసి మీకు ఎగ్ రైస్ పెట్టిద్దామా? ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పండి. ఎగ్ రైస్ నానా? ఎగ్ రైస్ చేపిస్తాం. అయితే ఆ రోజు ఎగ్ ఇవ్వరు హాస్టల్లో. ఎన్ని ఎగ్స్ ఇస్తున్నారు వారానికి మీకు ఇక్కడ? 2-3 సార్లు ఇస్తారా? స్కూల్లో ఇస్తున్నారా 5 ఎగ్స్? ఇక్కడ 2-3 సార్లు ఇస్తారా? చిక్కీ ఇస్తున్నారా స్కూల్లో? రోజు ఇస్తారా? బాగా ఆలోచించండి. రోజు చిక్కీ ఇస్తారా? మరి అన్నిటికీ ఎస్ అంటే ఎట్టా? రోజు విడిచి రోజు ఇస్తారు, రోజు మార్చి రోజు, డే బై డే. ఒకరోజు రాగి మాల్టు, రాగి జావా, ఒకరోజు చిక్కీ. మరి మీరు రోజు ఇస్తారంటే రోజు ఇస్తారా? కానీ మీకు వచ్చిన క్వశ్చన్కు ఆన్సర్ వేరేది రాస్తారా? వేరేది రాస్తే ఫెయిల్ అవుతారు కదా. ఎవరు లేరు కదా, మీ వార్డెన్ సార్ లేరు, వంట ఆయన లేడు, ఎవరు లేరు కదా. మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఏంటి అనేది. అట్లా మీ అమ్మ నాన్నలకి చెప్తారు కదా మీరు, అట్లే చెప్పాలి నాకు కూడా. ఎగ్ రైస్ పెట్టిద్దామా? చెప్పిన సార్కు ఎగ్ రైస్ పెడతారు. ఇక కొంచెం ఎగ్ విషయం చూడండి, విడిగా బాగానే చేస్తా ఉన్నారు ఆయన. ఓకే, మరి ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోవాలి. బాగా చెప్పారండి మీ గురించి పిల్లలు. రవికుమార్ గారు, కంగ్రాట్స్, బాగా చేస్తున్నారు. మీ హాస్టల్ అంతా చాలా బాగుంది. బాగా చేయండి, బాగా సంతోషంగా ఉండాలి పిల్లలు. వాళ్ళు మంచి చదువులు చదువుకుంటే బయటికి పోయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత పలాని రవికుమార్ సార్ మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నాడు అనే వర్డ్ రావాలి. ఎట్లంటే బయటికి పోయిన తర్వాత ఏమో దరిద్రంగా హాస్టల్లో ఉండి వచ్చినామయ్యా. ఇక్కడ ఇదే హాస్టల్ 16 ఏళ్ళ లాంగ్ స్టాండింగ్ ఉండవు.